Hi everyone, this is Dr. Nari Ramya. I am ENT and head and neck surgeon JIPMA. ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ మోస్ట్ కామన్ అందరూ చూసేదే. ఎందుకంటే ఎంఆర్ఐ స్కాన్ ఎవ్రీ డే వీ విల్ బీ సీయింగ్ బై మెనీ డాక్టర్స్ హూ ఆర్ ప్రిస్క్రైబింగ్. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఆఫ్ ఎంఆర్ఐ స్కాన్, ఎందుకు అంత ఇంపార్టెంట్, ఎందుకు రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్లో ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద గుడ్ పార్ట్. ఎందుకు యాక్చువల్లీ స్కాన్స్ అనేవి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాన్స్ ఉంటాయండి. సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ అండ్ అల్ట్రాసౌండ్ ఇవన్నీ నాన్ ఇన్వేజివ్ అన్నమాట. అంటే లైక్ ఏం సర్జరీస్ అవసరం లేకుండా లోపడున్న బాడీ పార్ట్ ఎలా ఉన్నది అని చెప్పగలదు. అంటే లోపడున్న డిజీజెస్ ఏమైనా ఉన్నాయా, అబ్నార్మాలిటీ ఏమైనా ఉన్నదా, ఈ పర్టికులర్ పార్ట్కి ఏమైనా ఆపరేషన్ అవసరమా, ఆపరేషన్ చేయకుండా మనం చూడగలం. అందుకనే ఇది నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్ అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఆపరేషన్ చేయకముందే ముందుగానే డయాగ్నోసిస్ చేసుకొని సేఫ్టీ మెజర్స్ చూసుకుంటూ లోపల ఏమేమి సేఫ్గా చెయ్యొచ్చు, సర్జరీ అసలు చేయాల్సిన అవసరం ఉందా, ఆ ట్రీట్మెంట్ మెడిసిన్స్తో తగ్గిపోతుందా, అది అసలు ట్రీట్మెంటే అవసరం ఉందా అనే డిఫరెంట్ క్వశ్చన్స్ ఇది ఆన్సర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అందుకని ఇది డే టు డే డైలీ బేసిస్లో ఎంఆర్ఐ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మరి సిటీ స్కాన్ ఇవి కూడా ఉన్నాయి కదా అంటే సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్లో చిన్న డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇది కూడా స్కానే, బాడీని పార్ట్స్లో డిఫరెంట్ స్లైసెస్లో చూపిస్తూ ఉంటుంది. కానీ సిటీ స్కాన్లో కొంచెం రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ. ఎందుకంటే ఒక సిటీ స్కాన్ ఈక్వల్ టు 100 ఎక్స్రేస్. ఇది ఎంఆర్ఐలో అలాంటి రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది లేదు. ఎందుకంటే ఇది మ్యాగ్నెట్స్తో యూజ్ చేసేది కాబట్టి రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది ఉండదు. కానీ సిటీ స్కాన్లో కొంచెం ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి కొంచెం బాడీలీ హజార్డ్ ఉంటుంది. కానీ ఎక్కడెక్కడ ఎంఆర్ఐ వాడచ్చు, ఎక్కడెక్కడ ఎంఆర్ఐ వాడకూడదు, ఒకవేళ ఎంఆర్ఐ తప్పుగా వాడినట్టయితే ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది మెయిన్గా ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్న ప్రాబ్లం. ఎందుకు అంటే ఎంఆర్ఐ అనేది ఎలా పనిచేస్తుందంటే హెవీ లోడెడ్ మ్యాగ్నెట్స్, చాలా పెద్ద మ్యాగ్నెట్స్ పెడతారు. అంటే కన్నం ఉంటుంది, ఒక పెద్ద బెడ్లా ఉంటుంది, లోపలికేమో పేషెంట్లు లోపలితో పంపిస్తూ ఉంటారు అనమాట. ఇటు సైడ్ అటు సైడ్ పెద్ద పెద్ద మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఈ మ్యాగ్నెట్స్ ఏంటంటే డిఫరెంట్ అంటే ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ మన బాడీ మీద పనిచేసి అవి ఏంటంటే హైడ్రోజన్ యాటమ్స్ ఉన్న మన బాడీలో హైడ్రోజన్ యాటమ్స్ని కొంచెం కాన్ఫిగరేషన్స్ మారుస్తూ రేడియో ఫ్రీక్వెన్సీ రేస్ అనేది బయటకు పంపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ యొక్క రేడియో సిగ్నల్స్ ఇవన్నీ పంపిస్తున్నప్పుడు బయట ఉన్న కంప్యూటర్ని పట్టుకొని ఆ యొక్క రేడియో సిగ్నల్స్ ఇమేజెస్ కింద మారుస్తూ ఉంటుంది. ఈ యొక్క రేడియో సిగ్నల్స్ ఏం చేస్తూ ఉంటాయి, మొత్తం అంతా కలెక్ట్ చేసుకొని ఈ ఎంఆర్ఐ అందుకని 15 to 30 90 మినిట్స్ కూడా అవ్వచ్చు, మొత్తం అంతా డిఫరెంట్ వేస్లో సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది. మనం క్యాప్చర్ చేసి కంప్యూటర్లోని అది డిఫరెంట్ సెక్షన్స్లో చూసి ఓకే ఈ పార్ట్లో ఇది ఉంది, ఈ పార్ట్లో అంటే రేడియాలజిస్ట్ డాక్టర్ చెప్తూ ఉంటారు అన్నమాట. ఓకే ఇది నార్మల్గా ఉంది, ఇది నార్మల్ లేదు, ఇది అబ్నార్మల్గా ఉంది అని చెప్తూ ఉంటారు. సో అందుకనే ఇది ఒక్కటి ఏంటంటే రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండదు అండ్ సేఫ్, హ్యాపీగా యూజ్ చేయొచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే దీంట్లో కూడా ఎంఆర్ఐలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫంక్షనల్ ఎంఆర్ఐ అండ్ ఎంఆర్ఐ యాంజియోగ్రఫీ అని ఉంటుంది, ఎంఆర్ఐ వీనోగ్రఫీ అని ఉంటుంది. ఇవి ఏం చేస్తారంటే కాంట్రాస్ట్ డైస్ ఒక్కొక్కసారి పంపిస్తూ ఉంటారు. కాంట్రాస్ట్ డైస్ అంటే ఇంజెక్షన్ చేస్తారన్నమాట. డైల్స్ని కొంచెం బెటర్గా కనిపించడానికి, డిఫరెంట్ ఫంక్షన్స్ కనిపించడానికి ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు. అది నార్మల్గా చేస్తూ ఉంటామండి, నార్మల్గా చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అందరికీ చేయము, ఎవరికైనా ఇండికేషన్ ఉన్నది అంటే చేస్తూ ఉంటారు, అది బేసిక్ అయిపోతుంది. సో ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే గెడోలియం అని ఉంటుంది ఒక లిక్విడ్, అది కూడా ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. అది మ్యాగ్నెటిక్ స్పెక్ట్రోగ్రఫీ అని కూడా డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా ఈ డయాగ్నోస్టిక్తోనే యూజ్ చేస్తారన్నమాట, డయాగ్నోసిస్ యూజ్ చేయడానికి. అంటే లైక్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదని యూజ్ చేస్తారు. కానీ స్మాల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయంటే ఇక్కడ ఈ యొక్క మ్యాగ్నెట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఈవెన్ ఒక ట్రక్, ఆ యొక్క ఎంఆర్ఐ స్కాన్ పక్కన ఒక ట్రక్ పెట్టారనుకోండి, ట్రక్ పెట్టి మీరు ఆన్ చేసేసారు ఆ ట్రక్ని, ఎంఆర్ఐ స్కాన్ని ఆన్ చేశారు, ఆ ట్రక్ ఇలా వెళ్తుంది. ఎంత పవర్ అంటే ట్రక్ లాగేసుకుంటుంది, ట్రక్ని లాగేసుకుంటుంది, ఆ ఎంఆర్ఐ స్కాన్కి గట్టిగా అతుక్కుపోతుంది. అంత మ్యాగ్నెట్ ఉంటుంది. అంత ట్రక్ ఉన్నంత లోడ్ని కూడా లాగేసుకోగలిగే అంత శక్తి ఉన్న మ్యాగ్నెట్లు యూజ్ చేస్తారన్నమాట. ఇంత మ్యాగ్నెట్లు వాడినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి స్మాల్ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. పేషెంట్ ఒక్కొక్కసారి చెప్పకపోవచ్చు ఈ హిస్టరీ, అలాంటివి కొన్ని నెగ్లిజెంట్ అయినప్పుడు అది సీరియస్ ఇంజురీస్ కూడా కాజ్ చేయొచ్చు. ఏంటి అని చెప్తున్నాను. సీరియస్ ఇంజురీస్ ఏంటి అంటే సమ్టైమ్స్ మనకి ఆపరేషన్స్ అవుతూ ఉండొచ్చు. అంటే లైక్ చాలామందికి ఆపరేషన్స్ అవుతూ ఉన్నప్పుడు పాస్ట్లోని కొన్ని హిస్టరీస్ అంటే అడుగుతాం. అందుకని ఎంఆర్ఐ స్కాన్ చేస్తున్నప్పుడు ఏంటంటే హిస్టరీ అడుగుతాం.
ఈ హిస్టరీ ఏంటి అంటే లైక్ మీకు ఏమైనా ముందు సర్జరీ ఉన్నాయా, ఒక ఫామ్ ఫిలప్ చేయమంటారు, ఫామ్ ఫిలప్ చేసి ఏవైనా సర్జరీ అయ్యాయా, లేకపోతే ఇంప్లాంట్స్ ఏమైనా బాడీలో పెట్టారా అండ్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ స్కాన్ తీసి ముందు టిక్ చేయమని చెప్తారన్నమాట. ఎందుకు ఇలాంటి టిక్ చేయమంటున్నారు? ఎందుకంటే ఒక ట్రక్ లాగేసుకున్నది మనం ఉన్న స్లైడ్స్ లాక్కోలేదా, మన బాడీలో ఏవైనా ఉన్న మెటల్ని లాక్కోలేదా? సో ఈ యొక్క ఐరన్ మెటీరియల్ ఏమైనా బాడీలో ఉన్నది అంటే వెంటనే లాగేసుకుంటుంది అన్నమాట. అప్పుడు ఇలాగా చాలా యాక్సిడెంట్స్ అయినవి కూడా ఉన్నాయి. అందుకని ఇది పర్వాలేదండి, స్మాల్ పిన్నులు అయితే ఓకే. కానీ ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఇంత సివియర్గా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ ఒక పేషెంట్ 2023లో అయింది సిచ్యువేషను, ఇది 2024లో కూడా అయ్యింది అండ్ 2000లో కూడా అయ్యింది. ఏంటిది అంటే లైక్ ఓకే ఐరన్ మెటీరియల్ బాడీలో ఎక్కడైనా ఉన్నది, నేను స్కాన్కి వెళ్తున్నప్పుడు ఆర్ ఎవరైనా స్కాన్కి వెళ్తున్నారు, ఐరన్ మెటీరియల్ ఏమైనా ఉన్నదా లేదా అనుకుంటే గమనిస్తారన్నమాట. ఎందుకు ఐరన్ మెటీరియల్ అనేది గమనిస్తారు అంటే ఫస్ట్ థింగ్ 2024లో ఒక ఇన్సిడెంట్ అయ్యింది. ఆ ఇన్సిడెంట్ వల్ల చాలా జాగ్రత్త పాటిస్తూ ఉన్నారన్నమాట. 2024లోని, 2022లోని, 2018లో కూడా అలాగే వరల్డ్ వైడ్ చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. ఎందుకు యాక్సిడెంట్స్ అయ్యాయి? ఇందాక అనుకున్నాం ఒక ట్రక్నే లాగేసుకోగలదు ఎంఆర్ఐ స్కాన్ అనేది. ఇక్కడ ఉన్న ఒక తెలియకుండా పెట్టుకున్న ఒక గన్ను లాక్కోలేదండి, ఈజీగా లాక్కుంటుంది కదా. సో ఒక బ్రెజిల్లో అయిందన్నమాట 2024లో. ఒక గన్ను పెట్టుకొని ఎంఆర్ఐ స్కాన్ రూమ్కి వెళ్ళారన్నమాట. ఎంఆర్ఐ స్కాన్ రూమ్కి వెళ్ళిన తర్వాత గన్ను లోపల ఉన్నది అని తెలీదు, అక్కడ లీగలైజ్ చేయ కదా కొన్ని. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే గన్ను ఆటోమేటిక్గా బుల్లెట్ ఐరన్ మెటీరియల్తో మేడ్ చేసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెంటనే లాక్కొని వెళ్ళిపోతుంది. అది స్పీడ్గా వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఈ ఎంఆర్ఐ స్కాన్ లోపలికి వెళ్ళడం పర్లేదు, కానీ కడుపు లోపలి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు వెంటనే పేషెంట్ స్పాట్ డెడ్ అయిపోయారు అక్కడ. గన్ ఓకే, లోపల ఉన్న బుల్లెట్ బయటకు వచ్చేసింది, అంటే గన్ షాట్ అయిపోయింది. ఏం చేసి అంటే ఎవరు చేయలేరు, బికాస్ ఇది ఉన్నది అని మనం చెప్పలేదు. మన దగ్గర ఉన్న ఐరన్ మెటీరియల్స్ ఏమున్నాయని వేరే వాళ్ళకి తెలియలేదు. అందుకని ముందుగానే మొత్తం అంతా చెక్ చేస్తారన్నమాట మీకు ఏమైనా. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకసారి ఏమైంది 2023లో, ఇది కాలిఫోర్నియాలో అయిందన్నమాట. ఒక నర్స్ నర్స్ తనకి తెలియకుండా ఆపరేషన్ థియేటర్ అయిపోయిన తర్వాత తెలియకుండా ఒక పేషెంట్ని బెడ్ మీద ఎక్కించుకొని వెళ్ళారన్నమాట ఎంఆర్ఐ రూమ్లోకి. ఎంఆర్ఐ రూమ్ అంటే అంతే నించోలేరు కదా, దే కాంట్, సో బెడ్ మీద ఎక్కించుకుంటారు. కానీ ఎంఆర్ఐ రూమ్లోకి వెళ్తున్నప్పుడు అది ఐరన్ మెటీరియల్తో మేడ్ అయిపోయి ఉంది. సో ఈ ఐరన్ మెటీరియల్తో మేడప్ అయినప్పుడు ఏమవుతుంది, అందుకనే ప్లాస్టిక్తోని వీటితోని చేస్తూ ఉంటారు. బెడ్స్ అయినా ఆర్ నించోబెట్టి లోపలికి తీసుకెళ్తారు, ఆర్ సమ్టైమ్స్ హెల్ప్ చేసుకుని చేసుకుంటారు. కానీ మెటల్వి ఏమీ యూజ్ చేయరు లోపలికి. ఆ రూమ్లో మెటల్ది అనేది అలౌ చెయ్యరు. ఈవెన్ పిన్తో పాటు పిన్ అయినా కూడా అలౌ చేయరు, ఎందుకంటే అంత స్ట్రాంగ్ మ్యాగ్నెట్ వెంటనే లాగేసుకుంటుంది కాబట్టి. సో ఈ ఏమైంది, లోపలికి వెళ్ళారు ఆవిడ. వెళ్ళిన వెంటనే ఆ బెడ్ ఐరన్ కాబట్టి తెలియలేదు, ఎవరికీ తెలియలేదు లోపల తీసుకెళ్ళారని. వెంటనే ఆన్ చేశారు ఎంఆర్ఐ. ఆన్ చేస్తుంటే మెషిన్ ఆన్ అయింది. వెంటనే ఈవిడితో పాటు ఆ బెడ్ వెంటనే వెళ్ళి అతుక్కుపోయింది అనమాట ఎంఆర్ఐ స్కాన్కి. లక్కీగా పేషెంట్ ఏమైందంటే పేషెంట్ పడిపోయాడు, సైడ్కి పడిపోయారు ఈ లాక్కుని వెళ్ళేటప్పటికి. లేకపోతే ఆ మనిషి కూడా చనిపోయేవారు. ఆ నిమిషంలో ఆ మనిషికి క్రష్ ఇంజురీస్ అయ్యి చనిపోయారు. అండ్ లక్కీగా ఆ మనిషి ఏమన్నారంటే, నేను లక్కీగా సైడ్ పడిపోయాను కాబట్టి ఓకే, లేకపోతే నేను కూడా చచ్చిపోయాను. సో అనవసరంగా ఒక ప్రాణం పోయింది అక్కడ. అండ్ ఇంకోటి 2018లో ఇది ముంబైలో అయిందన్నమాట. ఎగ్జాక్ట్లీ ఇది ముంబై, మన ఇండియాలోనే అయింది. నర్సు, మేల్ నర్సు అలా వెళ్తూ ఉన్నారు. ఎంఆర్ఐ స్కాన్ రూమ్లోకి ఆక్సిజన్ సిలిండర్ తెచ్చారు. మరి ఆక్సిజన్ సిలిండర్ అనేది ఐరన్తో మేడ్ అవుతుంది కాబట్టి, అంటే ఆ యొక్క ఆక్సిజన్ ఐరన్తో మేడ్ అవుతుంది. ఆ సిలిండర్ తెచ్చినప్పుడు పక్కనే పెట్టుకున్నారు. ఈలోపు ఎంఆర్ఐ స్కాన్ ఓపెన్ అయిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు అనమాట. నర్సుకి వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అదర్ పీపుల్ ఆల్సో, మీరు లోపలికి వెళ్ళకూడదు అని. అండ్ ఇది సో లోపలికి వెళ్ళినప్పుడు ఏమైంది, వెంటనే ఆక్సిజన్ సిలిండర్తో పాటు లోపలికి ఇలా లాగేసుకున్నారు. అంత స్పీడ్గా మ్యాగ్నెట్ లాక్కున్నప్పుడు అక్కడ కూడా క్రష్ ఇంజురీ అయిపోయి మనిషి చనిపోయారు. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఈవెన్ స్మాలెస్ట్ మెటల్, ఈవెన్ పిన్ స్కాన్ ఏమైనా వెళ్తున్నప్పుడు
ఈవెన్ పిన్ ఉన్నా కూడా అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంఆర్ఐ రేడియేషన్ ఎక్స్పోజర్ లేదు, ఓకే వెరీ గుడ్, కానీ మీ యొక్క హెయిర్లో పిన్ ఉన్నది అంతా చెక్ చేస్తాం. సో మీరు కూడా లోపల ఏమైనా పెట్టుకున్నారు అన్నా కూడా మీరు ఓపెన్గా చెప్పాలి, మాకు ఇది ఉంది అని. ఆర్ ఇది కొంచెం నాలెడ్జ్ అంటే ఎడ్యుకేట్ అయినప్పుడు తెలిసిపోతుంది దాని ఒక ఇంపార్టెన్స్ ఏంటో. కానీ ఇంకోసారి ఏమవుతుంది అంటే పాస్ట్ సర్జరీస్ చెప్పరు. ఎందుకు అంటే లైక్ ఎగ్జాంపుల్ డెంటల్ క్యాప్స్ పెడుతూ ఉంటారు ఒక్కోసారి ఐరన్తో. అదే ఇంప్లాంటెడ్ పేస్ మేకర్స్ అంటారు. పేస్ మేకర్స్ అంటే లైక్ హార్ట్కి ఒక కైండ్ ఆఫ్ పల్సేటింగ్ అంటే హార్ట్ వీక్గా కొట్టుకుంటున్న పేస్ మేకర్స్ అని పెడుతూ ఉంటారు అన్నమాట. ఈ యొక్క స్ట్రక్చర్స్ ఒక్కొక్కసారి ఐరన్తో మేడ్ అయిపోయి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కాక్లియర్ ఇంప్లాంటేషన్, ఈఎన్టీలో కామన్గా చేస్తారండి ఇది. అంటే పిల్లలకి వెనకటి లేని పిల్లలకి కాక్లియర్ ఇంప్లాంటేషన్ అని సర్జరీ చేస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు ఏం చేస్తామంటే ఒక స్ప్రింగ్లో ఆ రాడ్లు బ్రెయిన్లోకి ఇలా పెడుతూ ఉంటాం లోపలికి, ఇక్కడ ఆపరేషన్ చేసి. అవి ఐరన్తో కూడా ఉంటాయి. అప్పుడు ఏంటవుతుందంటే ఈ ప్రాబ్లం. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రాస్థెటిక్ డివైజెస్ అంటే ఏవైనా ఎక్స్ట్రా హెల్ప్ఫుల్ డివైజెస్, అది కూడా మెడికల్ పర్పస్లోనే యూజ్ చేస్తారన్నమాట. ఏమంటే డిసబిలిటీస్ ఏమైనా ఉన్నప్పుడు వాటికి యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. లైక్ ఒకవేళ మనకి పన్ను పోయిందనుకోండి ప్రాస్థెటిక్ యూజ్ చేయొచ్చు. ఆర్ ఏవైనా సర్జరీస్ అయినప్పుడు అక్కడ ప్యాలెట్ ఏమైనా ఆపరేషన్ అయినా ఆ బాడీలో ఏమైనా ఆపరేషన్ ఎక్స్ట్రా పార్ట్ని ఆ బాడీ పార్ట్ని రిప్లికేట్ చేసి ఒక ప్రాస్థెటిస్ అని పెడుతూ ఉంటారన్నమాట. సో అవి కూడా ఉన్నాయా లేదా అని చెప్పచ్చు, ఎందుకంటే అప్పుడప్పుడు దాంట్లో ఐరన్ వాడచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే డ్రగ్ ఇన్ఫ్యూషన్స్ కొన్నిసార్లు ఇంప్లాంట్ చేసేస్తూ ఉంటారన్నమాట. ఈ ఇంప్లాంట్ చేసిన డ్రగ్ ఇన్ఫ్యూషన్స్ కూడా ఉన్నాయా లేదా అని చెప్పాలి. సో ఇవి ఓకే, దీస్ ఆర్ ఓన్లీ థింగ్స్ దట్ అనుకోవచ్చు. కానీ అలాగనే కాదు, దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఇంట్రాయూట్రైన్ డివైజెస్ ఆల్సో. ఇంట్రాయూట్రైన్ డివైజెస్ అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకుండా లోపల ఈ కాపర్డి ఇలాగా పెడుతూ ఉంటారన్నమాట లేడీస్లో. సో ప్రెగ్నెన్సీ రాకుండా. సో కాపర్ ఉంటే పర్లేదు. సమ్ టైమ్స్ ఏంటంటే కొన్నిసార్లు ఐరన్ ఉండొచ్చు. ఐరన్ ఉన్నప్పుడు ఏంటంటే ఇది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు మనకు కామన్గా తెలుస్తుంది ఏంటంటే ఈ ఐరన్ను అట్రాక్ట్ చేస్తుంది మ్యాగ్నెట్లో. సో బయట ఒక ఆక్సిజన్ సిలిండర్ని బెడ్ని లాక్కుని తీసుకెళ్ళిపోయింది ఎంఆర్ఐ స్కాన్లో. బట్ బాడీలో ఉన్న పార్ట్స్ ఇవి ఒక్కోసారి ఇంప్లాంట్స్ పెడుతూ ఉంటారు, లోపల పెడుతూ ఉంటారు డెంటల్గా, ఆర్ లోపల ప్రాసెసెస్ పెడుతూ ఉంటారు, ఒక్కోసారి వైర్లు వేస్తూ ఉంటారు, రాడ్లు వేస్తూ ఉంటారు. యాక్సిడెంట్స్ అయినప్పుడు రాడ్స్ వేస్తూ ఉంటారు ఐరన్తోనైనా. చాలా వరకు మారాయండి, ఐరన్ వాడడం మానేశారు. కానీ ఒక్కోసారి ఐరన్ వాడినప్పుడు అయితే ఇవన్నీ చీల్చుకొని వచ్చేస్తాయి బాడీ నుంచి. బయట ఉన్నవి అంత స్ట్రాంగ్ మ్యాగ్నెట్కి అట్రాక్ట్ అయినప్పుడు వెంటనే ఈ స్టార్ట్ చేసిన వెంటనే లోపల నుంచి ఈవెన్ బ్లాస్ట్ అయిపోయి కూడా వచ్చేయచ్చు. ఈవెన్ హార్ట్లో పేస్ మేకర్ పెడితే అక్కడి నుంచి వచ్చేయచ్చు. ఇమీడియట్ డెత్ వస్తుంది ఒక్కోసారి. సో ఈ యొక్క కండిషన్స్కి ఇది వాడకూడదు అని తెలిసినప్పుడు ఎంఆర్ఐ స్కాన్ రూమ్ లోపలికి వెళ్తున్నప్పుడు ఇవి ఉంది హిస్టరీ అని చెప్పేసి డాక్టర్కి అయినా ఎవరికైనా అటెండర్కి అయినా చెప్పేసిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళాలి. సో దట్ ఎంఆర్ఐ స్కాన్లు అనేది డైరెక్ట్గా వెళ్ళకూడదు. అందుకనే దే విల్ ఫిల్ అ ఫామ్. ఎందుకు ఫామ్ ఫిల్ చేస్తున్నారు కన్సెంట్ ఫామ్ అంటే నా దగ్గర ఇలాంటివి లేవు అంటే మీరు చదువుతారు ఆ ఫామ్ని. ఆ చదివినప్పుడు ఆ ఫామ్తో మీకు అర్థమవుతుంది అన్నమాట అది ఎంత ఇంపార్టెంట్ ఈవెన్ మెటల్ బాడీ మీద లేదు అని. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా మోస్ట్లీ యూజ్ చేయరండి. ఎందుకు అంటే ఈ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ టెంపరేచర్ కొంచెం హై చేస్తుందని. సో ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నప్పుడు మ్యాక్సిమం మీరు చెప్పాలన్నమాట, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, నేను ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళచ్చా లేదా అని అడగాలి మీరు. అంటే యూ హ్యావ్ టు టెల్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను అని. ఒకసారి ఏమవుతుందంటే ఇది పర్లేదు, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ మనం కొంచెం నాలెడ్జ్ ఉంటే మనం అవాయిడ్ చేసేసుకోవచ్చు. సమ్టైమ్స్ ఏంటంటే ఇందాక ఇంజెక్షన్ చేస్తూ ఉంటారని చెప్పాను కదా, డైని ఇంజెక్ట్ చేస్తారండి. ఎంఆర్ఐ యాంజియోగ్రఫీ అని ఉంటుంది, ఎంఆర్ఐ వీనోగ్రఫీ అని ఉంటుంది. ఏంటంటే ఇంజెక్షన్ చేసి అప్పుడు స్ట్రక్చర్స్ వెజల్స్ అంటే లైక్ ఆర్టరీలు అయినా వెయిన్స్ అయినా స్ట్రక్చర్స్ బాగానే ఉన్నాయా లేవా అనేది చూస్తాం. ఎందుకంటే ఒక్కోసారి క్లాట్ అయిపోవచ్చు, ఒక్కోసారి బ్లాక్ అయిపోయిన ప్లేసెస్, అబ్నార్మల్గా వెళ్తున్న ప్లేసెస్, ఆర్ ఈవెన్ క్యాన్సర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ క్యాన్సర్ కూడా ఉంటుంది. సో ఈ యొక్క కండిషన్స్ ఉన్నాయా లేదా అని మనం తెలుసుకుంటేది ఎలాగ తెలుసుకుంటున్నాము, ఈ యొక్క యాంజియోగ్రఫీ అండ్ వీనోగ్రఫీ. ఒక్కోసారి ఏమంటే ఆ డ్రగ్ ఉంటుంది చూసారా, అది ఎలర్జీ ఉంటుంది. అందుకని మీరేం చెప్పాలంటే నాకు ఈ యొక్క ట్యాబ్లెట్స్ నాకు పడవు,
నాకు ఈ యొక్క డ్రగ్ ఎలర్జీ ఉన్నది, నాకు నా ఫుడ్ సీ ఫుడ్ అయినా ఇలాంటివి పడవు, మీకు ఏ ట్యాబ్లెట్ పడకపోయినా మొత్తం అంతా హిస్టరీ చెప్పేసేయండి. సో ఒకవేళ కోరిలేట్ చేసి ఒకవేళ ఆ డ్రగ్ ఇవ్వకూడదా లేదా అనేది డాక్టర్ గారు చెప్తారన్నమాట. అకార్డింగ్ టు దట్ మీరు ఈ యొక్క థింగ్స్ని మీరు అవాయిడ్ చేయొచ్చు, డ్రగ్ రియాక్షన్స్ని. సో దట్ నార్మల్ డ్రగ్ ఏదైనా ఇంజెక్షన్ ఎక్స్ట్రా చేసినప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకుని మనకి రియాక్షన్ ఉంటుందా లేదా అనేది మనం జాగ్రత్తగా చూసుకున్న తర్వాత, మీ యొక్క హిస్టరీ తీసుకున్న తర్వాత మీకు ఏమైనా డ్రగ్ హిస్టరీ ప్రాబ్లం ఏమైనా ఉందా, ఎలర్జీ ప్రాబ్లం ఏమైనా, ట్యాబ్లెట్స్ ఏమైనా పడట్లేదా, ఇవన్నీ చూసిన తర్వాత మనం యాడ్ చేస్తాం అన్నమాట ఇవి. సో ఈ ఎంఆర్ఐ స్కాన్ ఎంత ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్ కంటే అంత ఇంపార్టెంట్. ఈ యొక్క చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల అంతే డిజాస్టర్స్ అయ్యాయి. ఇది నేను ఇందాక చెప్పిన 3 ఇన్సిడెంట్సే కాదండి, వరల్డ్ వైడ్ చాలా అయ్యాయి. ఎందుకంటే ఐదర్ నెగ్లిజెన్సీ ఆర్ హిస్టరీ చెప్పకపోవడం ఆర్ దీంట్లో ఏముంది అని లోపల చిన్న చిన్న ఆపరేషన్స్. ఎక్కడైనా బాడీలో ఐరన్ ఉందా అనేది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఐరన్ ఉన్నది అంటే వెంటనే చెప్పాలి. అలాగా అందుకనే మీకు ఏమవుతుందో ఆపరేషన్ ఫస్ట్ మీకు తెలియాలి. మీకు తెలిసినప్పుడు అప్పుడు ఓకే దీంట్లో ఐరన్ పెట్టారు, నేను ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళకూడదు, ఆర్ ఐరన్ నేను తీసేసేటట్టు అవుతుంది. ఒక్కోసారి కాపర్ ఇలాగా ఇది కాంట్రాసెప్టివ్ డివైసెస్ పెట్టినప్పుడు తీసేస్తూ ఉంటాను. తీసేసినప్పుడు ఏమవుతుందంటే బాడీలో ఐరన్ ఉండదు. ఒక్కోసారి ప్లేట్లు తీసేస్తారు, ఇంకా బాడీలో ఐరన్ ఉండదు. ఇంకోసారి ఏమవుతుంది, ఈ యొక్క పేస్ మేకర్స్ ఒక్కోసారి తీయచ్చు తీయకపోవచ్చు, కానీ తీసేస్తే ఓకే, కానీ తీయకపోయినప్పుడు మాత్రం లైఫ్ లాంగ్ ఉండేటట్టు పేస్ మేకర్స్ అంటే అప్పుడు చెప్పాలి నాకు ఐరన్ ఉంది, పేస్ మేకర్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు హిస్టరీ చెప్తేనే డాక్టర్కి అర్థమవుతుంది అన్నమాట. సో దట్ మా బాడీకి ఏమైనా సర్జరీస్ ఏమైనా ఉన్నాయా, అది ఆటోమేటిక్గా అడుగుతారండి, మీ డాక్టర్ గారు అడుగుతారు. కానీ ఈ యొక్క నాలెడ్జ్ ఉంటే మీరు కూడా కొంచెం ఈవెన్ స్మాల్ పిన్నులు ఆర్ ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా, ఈవెన్ ఇయర్ రింగ్స్ ఐరన్ ఉన్నాయా, ఇప్పుడు ఎవరు ఐరన్ వాడట్లేదు కానీ ఇయర్ రింగ్స్ ఐరన్ ఉన్నాయా లేవా అని, అందుకని మొత్తం అన్ని తీసేసి పంపిస్తారు లోపలికి. ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా తీసేయమంటాం ఎంఆర్ఐ స్కాన్ చేస్తున్నప్పుడు. సో ఐ హోప్ ఈ యొక్క ఎపిసోడ్ మీకు యూస్ఫుల్ అయితే మీ వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే ఎంఆర్ఐ స్కాన్ అది డే టు డే యాక్టివిటీస్లోని లైక్ డయాగ్నోసిస్కి చాలా యూస్ఫుల్ అయింది, బేసిక్ నీడ్ అయిపోతుంది ఇప్పుడు. సో బేసిక్ నీడ్ అయింది ఎందుకంటే ఇది నాన్ ఇన్వేసివ్ అండ్ సేఫ్ కూడా. కానీ ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల అన్సేఫ్ అవ్వకూడదు కాబట్టి I hope this episode is useful for you. Thank you so much.